E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరంలో పాత రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గల గణేష్ దుర్గానగర్ లో ప్రముఖ న్యాయవాది జతిన్ శ్రీనివాసరావు దంపతులు జనసేన యువనేత బంతికోళ్ల పద్మ ఆధ్వర్యంలో, అలాగే సబ్బవరం కళాకారుల కాలనీలో పొన్నాడ ప్రసాద్ దంపతులు ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి వినాయక మండపాలను స్థాపించి వాటి నుంచి నేటి వరకు శివపార్వతుల ముద్దుల తనయుడు, ముల్లోకాల్లోనే తొలి పూజలు అందుకున్న మహనీయుడు, సిద్ధి బుద్ధి సమేత వినాయకునికి సబ్బవరం ప్రాంత వాసులు అంగరంగ వైభవంగా స్వామివారికి ఇష్టమైన పిండి వంటలు, నైవేద్యములు, కుడుములు, ఉండ్రాళ్లతో నేటి వరకు పూజలు అందించి నిమగ్నం ముందు రోజున ప్రముఖ రాజకీయ నాయకుల్ని ఆహ్వానించి వారితో పాటు మండల ప్రజలను కూడా పిలిచి ఎంతో చక్కగా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించి వారితో పాటు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడికి కూడా ఇష్టమైన వంటలు తయారు చేయించి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అంగరంగ వైభవంగా సన్నిధికి చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిడతలు, తప్పిడిగుళ్ళు, కోలాటాలతో సహా స్వామివారిని ఎంతో సంతోషంగా ఆ గంగమ్మ తల్లి చెంతకు చేర్చి, తల్లి మా వినాయకుడిని వచ్చే సంవత్సరం వరకు నువ్వే జాగ్రత్తగా చూడు అని గంగమ్మ తల్లికి కూడా హారతులు సమర్పించి నిమజ్జనం చేయటం జరిగింది. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండదండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. చెమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం. హత్తుకుంటే నీ అత్తరిస్తా, ముత్తుకున్న నీ మోజులు చూస్తా, కసంటే కిసంట తొందర పాటమ్మో. శ్రీ గణేష్ దుర్గానగర్ ఆధ్వర్యంలో ఈ 9 రోజులు వినాయకుడిని ఎంతో ఘనంగా కార్యక్రమాలు జరిపించుకున్నాం. ముగ్గుల పోటీలు అని, పుష్ప పూజ అని, గరుక పూజ అని, తర్వాత ఈ కుంకుమ పూజ అని అన్ని కార్యక్రమాల్లో మా గణేష్ దుర్గానగర్ వాసులందరూ కూడా చాలా కోఆపరేట్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మా ధన్యవాదములు. గణేష్ దుర్గానగర్ కాలనీ వాసులందరికీ మరొకసారి
నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇంత చక్కటి అవకాశం మా కాలనీ వాసులు అందరూ ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కలిసిమెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా వేద దేనికి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మా ఇంటి దేవుడు మాయిదని ప్రతి ఒక్కరు ఒక మాట మీద ఇలా కలిసి నవరాత్రులు జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే కుంకుమార్చన కానీ రోజు గరికి పూజ కానీ ముగ్గులు పోటీలు కానీ ఇలా ప్రతిదీ కూడా ఇలాగే మా కాలనీ ప్రెసిడెంట్ గారు కానీ లాయర్ గారు కానీ సర్వమ్మ గారు కానీ ఇలా ప్రతి ఒక్కరు ఇలాగా పేరు పేరునా కూడా ఒకరినే కాదు పేరు పేరునా కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరు నాది అని మాత్రం చేయడం మాకు ఇలాగే జీవితాంతం కూడా ఈ కాలనీ వాసులందరూ ఇలాగే కలిసిమెలిసి ప్రతి విషయం కూడా చేసుకోవాలని ఈ శ్రీ వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రతి వేట జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా కాలనీ వాసులందరికీ హృదయపూర్వక పాదాభివందనం.